డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఎన్నో కాంప్లికేషన్స్ అవుతాయండి. ప్రతి అవయవం మీద డయాబెటీస్ వ్యాధిది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్లో లైంగిక బలహీనత అనేది కూడా చాలా కామన్ అండి. డయాబెటీస్ లో రక్త ప్రసరణ సెక్షువల్ ఆర్గన్స్కి తగ్గిపోతుందండి. దీనివలన అంగము స్తంభించడం సరిగా కాకపోవడము, తొందరగా శీఘ్రస్ఖలనం కావడము, ఇవన్నీ సమస్యలు డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు అనుభవిస్తారండి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు లైంగిక బలహీనత ఉంటే తొందరగా డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణలో మరియు ఒక సెక్సాలజిస్ట్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించుకుంటే మంచిదండి. పీనైల్ డాప్లర్ చేయడము మంచిది. బ్లడ్ షుగర్స్ కూడా కంట్రోల్ ఉండాలండి. మరియు వాళ్ళ పర్యవేక్షణలో సిల్డెనఫిల్ సిట్రేట్ ట్యాబ్లెట్ అనా లేకుంటే డెపాక్సిటిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడితే శీఘ్రస్ఖలనం మరియు అంగస్తంభన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చండి. ఒక పర్సన్కి డయాబెటీస్ ఉందా లేదా తెలుసుకోవడానికి ముందు లక్షణాలు ఉన్నాయా చూడాలండి. డయాబెటీస్లో లక్షణాలు ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి కావడము, బరువు తగ్గడము, గాయాలు మానకపోవడము మరియు తొందరగా అలసిపోవడము, ఇవి ఈ వ్యాధి లక్షణాల్లో ఏమైనా రెండు ఉంటే తొందరగా ఒక ఫిజిషియన్ని, డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఫస్ట్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకోవాలండి. ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఒకవేళ 160 వరకు ఉంటే 160 mg/dl వరకు ఉంటే మంచిదండి. దానికంటే పైగా ఉంటే ఒకసారి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 90 to 110 వరకు ఉండాలండి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ 140 నుండి 160 వరకు ఉండాలండి. లేటెస్ట్ టెస్ట్ HbA1c అని గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేసుకోవడం చాలా మంచిదండి. అది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ డయాబెటీస్ అండి. ఈ HbA1c 6 నుండి 6.5 వరకు ఉంటే మంచిదండి. ఇది 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ చూపెడుతుందండి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఎలా ఉందో కూడా చేసుకోవడం మంచిదండి. ఈ డయాబెటీస్లో రక్తం తొందరగా గడ్డగట్టే గుణం ఎక్కువ ఉంటుందండి. అందుకని లిపిడ్ ప్రొఫైల్ 6 monthsకి ఒకసారి చేయించుకుంటే మంచిది. అందులో లో డెన్సిటీ లిపిడ్స్, హై డెన్సిటీ లిపిడ్స్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఇయర్కి ఒకసారి కంటి పరీక్ష కూడా చేసుకోవడం మంచిదండి. డయాబెటీస్ రెటినోపతి ఏమైనా స్టార్ట్ అయిందా ఒక ఆఫ్థమాలజిస్ట్ పర్యవేక్షణలో చూసుకుంటే మంచిదండి. మరియు కిడ్నీ కాంప్లికేషన్ కూడా డయాబెటీస్లో ఉంటుంది కాబట్టి సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, మైక్రోఅల్బ్యూమినూరియా అనే టెస్టులు చేయించుకుంటే మంచిదండి. ఇయర్కి ఒకసారి ఒక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్లో ఈసీజీ, 2D ఎకో, TMT కూడా చేసుకుంటే ఏమైనా హృద్రోగాలు స్టార్ట్ అయ్యాయా తెలుసుకుంటే మంచిదండి. ఇది కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్లో మనకు డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్ తెలుస్తాయండి. ఈ టెస్ట్ వలన డాక్టర్కి రోగి స్టేటస్ ఎలా ఉంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా, డయాబెటీస్తో వచ్చిన కాంప్లికేషన్ ఏమన్నా ఉందా తెలుసుకోవచ్చండి. డయాబెటాలజిస్ట్కి సరైన మందులు ఇచ్చి రోగికి తొందరగా షుగర్స్ కంట్రోల్లో ఉంచి కాంప్లికేషన్ కాకుండా చూసుకోగలుగుతాడండి. డయాబెటీస్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ అండి. రోజు 30 to 45 minutes వాకింగ్ చేయడము చాలా మంచిది. సెకండ్ ట్రీట్మెంట్ డైట్ అండి. డయాబెటీస్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఇలాంటివి తీసుకుంటే మంచిది కాదండి. వీట్, రాగి, బాజ్రా, మిల్లెట్స్, జవార్ ఇలాంటివి తీసుకుంటే మంచిదండి. డయాబెటీస్లో ఎక్సర్సైజ్, డైట్తో పాటు స్ట్రెస్ తక్కువ చేసుకోవడం అంటే మానసిక ఒత్తిడి తక్కువ చేసుకోవడము మంచిదండి. మరియు డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణలో ట్యాబ్లెట్స్ తీసుకోవడము అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడము లేకుంటే ఇన్సులిన్ తీసుకోవడము చేస్తే
మంచిదండి. డయాబెటీస్ ట్రీట్మెంట్లో ట్యాబ్లెట్స్ తీసుకోవడము, లేకుంటే ఇన్సులిన్ తీసుకోవడము, వీటితో సహా మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ మీద ప్రాముఖ్యత తీసుకోవాలండి. రోజు క్రమేణా 30 to 45 minutes వాకింగ్ చేయడం మంచిది, యోగా చేయడం మంచిది. మరియు మనము తినే ఆహారంలోని పిండి పదార్థాలు తక్కువ చేసుకోవడం మంచిదండి. ఆకుకూరలు, ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్, రాగి, మాల్ట్, ఈ బాజ్రా, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. మరియు స్ట్రెస్ తక్కువ చేసుకోవడం, మానసిక ఒత్తిడి తక్కువ చేసుకోవాలండి. ఇవి మనము పాటించవలసిన జాగ్రత్తలు. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా అడిగే ప్రశ్న, డయాబెటీస్ వ్యాధి వస్తే ట్యాబ్లెట్స్, మందులు జీవితాంతం వాడాలా, లేకుంటే స్టాప్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారండి. డయాబెటీస్ వ్యాధి మన ప్యాంక్రియాస్లోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతే, లేకుంటే ఆ ప్రొడక్షన్ అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకుంటే డయాబెటీస్ వస్తుందండి. అందుకని ఈ డయాబెటీస్ వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ లోపం వలన అవుతుందండి. ఇది రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు గుర్తించి మరియు డయాబెటీస్ వ్యాధి ఏ స్టేజ్లో ఉంది చూసుకొని డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణలో ట్యాబ్లెట్స్ తీసుకొని అతి తక్కువ మందులతో మనము డయాబెటీస్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చండి. డయాబెటీస్కి ఫస్ట్ మందు ఎక్సర్సైజ్ అండి, సెకండ్ మందు మన డైట్, తర్వాతనే ఈ మెడికేషన్ అండి. మెడికేషన్ అవసరం లేకుండా ఎక్సర్సైజ్ అండ్ డైట్ మీద మనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే ట్యాబ్లెట్స్ వాడడం కూడా అవసరం లేదండి. డయాబెటీస్ ఒక సాధారణమైన డిజీజ్ అండి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా, ఈ రోగం వలన వచ్చిన కాంప్లికేషన్స్ ఉన్నాయని భయపడకుండా సరైన జీవన శైలి, అంటే రోజు 30 to 45 minutes వాకింగ్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకొని, మానసిక ఒత్తిడి తక్కువ చేసుకొని, మెడిటేషన్ చేయడము, యోగా చేయడము, ఇది చాలా మంచిదండి. మరియు ఈ డైట్ అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని, రైస్ క్వాంటిటీ తక్కువ చేసుకొని, మరియు ప్రోటీన్స్ సరిగా మోతాదులో తీసుకొని, ఆయిల్ ఫుడ్ తక్కువ చేసుకుంటే డయాబెటీస్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందండి. డయాబెటాలజిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుకుంటా, మరియు ఈ మన ఇంటి వైద్యంలాగా కొద్దిగా మెంతులు, కాకరకాయ, ఈ దాల్చిని ఇలాంటివి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచిదండి. ఇవి తీసుకొని, అంటే షుగర్ ఫ్రీ పదార్థాలు తీసుకుంటే మంచిది. ఇప్పుడు స్టీవియా అనే పదార్థం కూడా అతి మధురం అంటారు. ఇది కూడా షుగర్ సబ్స్టిట్యూట్గా వాడచ్చు.